ఇది ఎలా ఉందంటే ఒకానొక స్టేజ్ వచ్చేసరికి స్టూడెంట్‌ని ఆపేయాలి. అక్కడి వరకు ఆపేయాలి అన్నట్టు పోర్ట్రేట్ అవుతుంది జనాలకి. ఆ టెక్నాలజీకి సంబంధించి కోడింగ్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో మీరు అంత ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో యాజ్ ఇమ్మీడియేట్‌లీ యాజ్ పాసిబుల్ మీరు వాటినైతే రిమూవ్ చేయాలి. ఏమంటున్నానంటే ఇప్పుడు చాలా ఆఫ్‌లైన్ ఇన్‌స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎళ్లి 35,000-40,000 అంతా పే చేసేస్తున్నారు. ఏ ఫెసిలిటీ లేదు. ట్రస్ట్ మీ గైస్, నో ఫెసిలిటీస్, అసలు ఏం లేదు, నథింగ్. మీరు జాయిన్ అయ్యారంటే మీ డబ్బులు నిజంగా పెద్ద బొక్క. ఇందులో మాట్లాడాలనుకున్నవి ఒక మేజర్‌గా 3 ఉన్నాయి. ఒకటి డిఫికల్టీ లెవెల్. కొన్ని కోడింగ్ ప్రాక్టీసెస్‌లో డిఫికల్టీ లెవెల్ అనేది చాలా ఎక్కువ ఉంది అని చెప్పి. రెండోది ఎప్పుడైతే కోర్స్ ఎండింగ్లోకి వచ్చేటప్పుడు మనకి ఐడి సెటప్ అనేది ఉంటుంది కదా, నోట్ చేసి రేట్ చేసి సంబంధించి. సో ఈ సెటప్ దగ్గర కూడా కొంచెం ఇష్యూస్ అనేవి ఫేస్ చేస్తున్నారు. మూడోది ప్లేస్మెంట్. సో ఈ ప్లేస్మెంట్ అనేది ఒక ఇష్యూ అనేదే కాదు చెప్పాలి అని అంటే, బట్ ఒక రకంగా చూసుకుంటే ఇది కూడా ఒక ఇష్యూ కింద వస్తుంది కాబట్టి ఈ మూడింటి గురించి నేనైతే మాట్లాడతా. సో దీన్ని అందరూ కూడా పాజిటివ్గా తీసుకొని కామ్గా సెటిల్ చేసుకోండి. డోంట్ థింక్ లైక్ నెక్స్ట్ టెక్మాహి రివర్స్ అయ్యాడు అని చెప్పి అలా ఏం థింక్ చేయొద్దు. గ్రాటిట్యూడ్ టువర్డ్స్ Nxtwave విల్ ఆల్వేస్ బి దేర్. అండ్ బట్ నో మ్యాటర్ హూ దిస్ ఈజ్, అది ఒక కంపెనీయా లేకపోతే ఒక పెద్ద పర్సనా లేకపోతే ఎవరనేది అనవసరం. సో ఇఫ్ పీపుల్ ఆర్ గెటింగ్ సమ్ ఇష్యూస్ ఫ్రమ్ పర్టికులర్ కంపెనీ ఆర్ సంథింగ్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్, ఇప్పుడు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారంటే ఆ పర్టికులర్ ఫీల్డ్లో, సో అవి నా వరకు వచ్చాయంటే వాళ్ళు అడిగారు ఇవి ఇష్యూస్ అని చెప్పి దాంట్లో ఎంతవరకు కరెక్ట్ ఉందని చెప్పి నాకు కూడా అనిపించింది అని అంటే, సో అప్పుడు డెఫినెట్గా ఐ విల్ టాక్ అబౌట్ దిస్ నో మ్యాటర్ హూ దిస్ ఈజ్ అండ్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఐ హోప్ యూ గైస్ విల్ టేక్ దిస్ వీడియో యాజ్ ఏ సజెషన్ ఫ్రమ్ మీ అండ్ డెఫినెట్లీ ట్రస్ట్ మీ, ఆల్ నెగిటివిటీ విల్ బి గాన్. సో ఆ తలనొప్పి అనేది మీకు ఉండదు. ఈ కోడింగ్ ప్రాక్టీసెస్ డిఫికల్టీ లెవెల్ గురించి మాట్లాడితే, అసలు నేను కూడా ట్రైనింగ్లో ఉండేటప్పుడు ఈ కొన్ని కోడింగ్ ప్రాక్టీసెస్కి ఈరోజు మార్నింగ్ నేను స్టార్ట్ చేస్తే అది రేపు మార్నింగ్కి లేదంటే ఎల్లుండి మార్నింగ్కి కంప్లీట్ అయ్యేది. అంటే 1 or 2 డేస్ పట్టేది ఒక్క కోడింగ్ ప్రాక్టీసెస్కి. అంత డిఫికల్ట్గా కొన్ని ఉన్నాయి. అది ఈ కరికులంని డిజైన్ చేసిన వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు అనేది నాకు అర్థం కావట్లేదు. సో ఇప్పుడు నాకు 1 or 2 డేస్ పట్టింది, ఒకరికి 1 వీక్ పట్టచ్చు, లేదంటే ఒకరు 2 అవర్స్లో సాల్వ్ చేయొచ్చు. కానీ ఓవరాల్గా స్టూడెంట్స్ అందరినీ మనం కన్సిడర్ చేస్తే ఇంత డిఫికల్టీగా ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే అది చాలామంది వల్ల అవ్వదు. మోర్ దెన్ 50% వాళ్ళు సాల్వ్ చేయలేరు. అది అలా ఉంచేస్తారు, మెంటల్గా డిస్టర్బ్ అవుతారు. సో మీరు కొన్ని కోడింగ్ ప్రాక్టీసెస్ని పెట్టేటప్పుడు అవి ఎంత డిఫికల్టీగా ఉన్నాయి, ఒక ఫ్రెషర్గా వీడికి ఎంత అవసరమా అని చెప్పి మినిమం ఆలోచించాలి కదా. సో ఈ డిజైన్ చేస్తున్న వాళ్ళు డిజైన్ చేస్తున్నప్పుడు ఎవరు డిజైన్ చేస్తున్నారు ఏంటనేది పక్కన పెడితే కొంచెం ఓవరాల్గా అందరినీ కన్సిడర్ చేసి ఆ కోడింగ్ ప్రాక్టీసెస్ని పెట్టండి దానిలో. ఇది ఎలా ఉందంటే ఒకానొక స్టేజ్ వచ్చేసరికి స్టూడెంట్ని ఆపేయాలి, అక్కడ వరకు ఆపేయాలి అన్నట్టు పోర్ట్రేట్ అవుతుంది జనాలకి. సో ఎందుకు ఇంత మంచి కంటెంట్ అనేది డెలివర్ చేస్తున్నారు, ఇంత మంచిగా ఒక 1500 కంపెనీస్ స్టార్ట్ చేసిన 3 yearsలో మీరు ఇంత సక్సెస్ అయ్యారంటే అది జస్ట్ ఆ రాహుల్ సార్ టీచింగ్ వల్ల. నెక్స్ట్ మీరు డిజైన్ చేసిన కరికులం, నెక్స్ట్ ఆ కంటెంట్ ఏదైతే ప్రొవైడ్ చేశారో, నెక్స్ట్ ఇంతమందికి జాబ్స్ ఏవైతే నాన్ ఐటీ నుంచి అయినా ఐటీ నుంచి అయినా ఇంతమందికి జాబ్స్ ప్రొవైడ్ చేశారో వీటి వల్ల. సో ఇప్పుడు నేను కరికులం అన్నాను, ఈ కరికులం వల్ల కూడా ముందుకు వెళ్తుంది అనేది కరెక్టే. డిజైనింగ్ వైజ్ అంతా ఓకే, కానీ ఆ కరికులంలోనే ఒక పర్టికులర్ టెక్నాలజీ దగ్గరికి వచ్చేసరికి ఆ టెక్నాలజీకి సంబంధించి కోడింగ్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో మీరు అంత ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో యాజ్ ఇమ్మీడియేట్లీ యాజ్ పాసిబుల్ మీరు వాటిని అయితే రిమూవ్ చేయాలి. ఎందుకనంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే డెఫినెట్గా మీరు రిమూవ్ చేసి తీరాలి. చాలామంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటి వరకు నాకు కాంటాక్ట్ అయిన వాళ్ళు మినిమం 5,000 ఉంటారు, 5,000+ ఉంటారు నాకు ఓన్లీ Nxtwave స్టూడెంట్స్ కాంటాక్ట్ అయిన వాళ్ళు. ప్రతి ఒక్కరి నుంచి వచ్చిన మేజర్ ఇష్యూ ఇదే. సో అంత బాగుందన్న టీచింగ్ అంతా బాగుంది, మంచిగా జాబ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, కంటెంట్ వైజ్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది, అంత పాజిటివ్గా చెప్పి
ఇది కోడింగ్ ప్రాక్టీసెస్ నేను సాల్వ్ చేయలేకపోతున్నాను అని చెప్పి చాలా హర్ట్ అవుతున్నారు అనమాట. అంటే స్టూడెంట్ అనేవాడు మెంటల్గా కొంచెం డిస్ట్రాక్ట్ అవుతున్నాడు, కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు అనమాట. సో మీకు ఒకటి చెప్తా, నెక్స్ట్ వాళ్ళకి ఇప్పుడు చాలా ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. సో ఈ ఇన్స్టిట్యూట్స్ గురించి ఎక్కడైనా సరే మీకు నెగిటివిటీ ఎప్పుడైనా చూస్తున్నారా? ఇంత మంచి కంటెంట్ డెలివర్ చేస్తూ ఇంత మంచి ఒక కంపెనీని మీరు ముందుకు తీసుకుని వచ్చి, సో ఇంత మంచి ఒక ఎయిమ్తో మీరు వెళ్తున్నారు ముందుకి. ఇలాంటి వాళ్ళకి ఎందుకు ఇంతగా నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అవుతుంది అనేది ఒకసారి ఆలోచిస్తే, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, కోర్స్ అనేది స్టూడెంట్కి ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో ఏ ప్రాబ్లం మీకు ఉండదు. సో ఎప్పుడైతే స్టూడెంట్ ఆ కోర్స్ని కంప్లీట్ చేస్తున్న టైంలో మెంటల్గా డిస్టర్బ్ అవుతాడో, అప్పుడు వాడికి వచ్చే ఫ్రస్ట్రేషన్ వల్ల ఇలా సోషల్ మీడియాలోకి వచ్చి కొంచెం నెగిటివిటీ అనేది స్ప్రెడ్ చేస్తున్నాడు. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, లెట్ దెమ్ కంప్లీట్ ద కోర్స్. ఎందుకు అంత డిఫికల్ట్గా మీరు కోడింగ్ ప్రాక్టీసెస్ పెట్టి కొంచెం అక్కడికి గ్యాప్ ఇవ్వాలి అన్నట్టు పోర్ట్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి అని చెప్పి, ఎందుకు అనవసరంగా అంతా మంచి చేస్తూ చెడ్డ అవ్వడం అని చెప్పి నా ఒపీనియన్ అనమాట. ఇంకొకటి, ఇప్పుడు ఏవైతే ఆ డిఫికల్టీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవిగానే కాదు, ఎప్పుడైతే నా కోర్స్ ఎండింగ్ అవుతుందో, కోర్స్ అంతా ఆల్మోస్ట్ నాదంతా కంప్లీట్ అయిపోయింది. సో నాది ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందన్న టైంలో మళ్ళీ కొన్ని కోడింగ్ ప్రాక్టీసెస్ ఎక్స్ట్రా యాడ్ చేశారు. ఇవన్నీ ఎప్పుడు సాల్వ్ చేస్తాడు ఒక స్టూడెంట్ అనేవాడు? ఎందుకు అనవసరంగా ఇలా చేస్తున్నారు అనేది నా క్వశ్చన్ అనమాట. సో యాజ్ ఇమీడియట్లీ యాజ్ పాసిబుల్ మీరు కోడింగ్ ప్రాక్టీసెస్ అన్నీ కూడా మ్యాక్సిమం తగ్గించాలి, అలానే డిఫికల్టీ లెవెల్ కూడా తగ్గించాలి. సో ఇక్కడ నేను ఇది డైరెక్ట్గా ఇలా చెప్తున్నాను. సో మీకు ఉండాల్సిన క్యాలిక్యులేషన్స్ మీకు ఉండొచ్చు, బట్ నేను ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, ఇప్పుడు మీరు ఏదైతే ఈ కోడింగ్ ప్రాక్టీసెస్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ ఉంచాలి, డిఫికల్టీ లెవెల్ ఇలా ఉంచాలని మీరు డిసైడ్ అయ్యారో, ఇలా డిసైడ్ అవ్వడం వల్ల ఉండే అడ్వాంటేజ్ కన్నా కొంచెం మీరు తగ్గించడం వల్ల వచ్చే అడ్వాంటేజెస్ కూడా నేను చెప్తాను. సో స్టూడెంట్ అనేవాడు కోర్స్ అనేది కంప్లీట్ చేస్తాడు. సో కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీరు ఆల్రెడీ లైఫ్ టైం చేశారు. ప్లేస్మెంట్ సపోర్ట్ అనేది మీరు జాబ్స్ పంపిస్తూనే ఉంటారు, అందరూ అప్లై చేసుకుంటూనే ఉంటారు. సో ఈ జాబ్స్ అనేవి వస్తూ ఉంటాయి, ఇలా అందరూ అప్లై చేసుకుంటూ ఉంటారు. ఎవరెవరికైతే మంచిగా స్కిల్స్ ఉంటాయో వాళ్ళందరూ ముందుకు వెళ్తుంటారు. సో ఇప్పుడు నేను దీనివల్ల అడ్వాంటేజ్ ఏమంటున్నానంటే, ఇప్పుడు చాలా ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో కూడా స్టూడెంట్స్ అనేవాళ్ళు వెళ్ళి 35,000-40,000 అంతా పే చేసేస్తున్నారు. ఏ ఫెసిలిటీ లేదు. ట్రస్ట్ మీ గైస్, నో ఫెసిలిటీస్, అసలు ఏం లేదు, నథింగ్. మీరు జాయిన్ అయ్యారంటే మీ డబ్బులు నిజంగా పెద్ద బొక్క. సో నేను ఎందుకు ఇంత సీరియస్గా చెప్తున్నానంటే, వాటి గురించి మీకు రివ్యూస్ ఎక్కడ దొరకవు. ప్లస్ ఇంకొకటి, అక్కడ ఫెసిలిటీస్ ఏమీ ఉండవు. మీరు ప్రాక్టికల్గా నాలెడ్జ్ అనేది గెయిన్ చేయలేరు. నిజంగా ఈ మాట మీరు వింటే వినొచ్చు, లేదంటే అప్పుడు యువర్ డెసిషన్. ఇంకా నెక్స్ట్ వేలో మీరు బాగా స్కిల్స్ నేర్చుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్తున్న ఇష్యూస్ తప్ప మిగతా అన్నీ పాజిటివే. సో ఈ ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తున్నాయంటే, కోర్స్ అనేది కంప్లీట్ చేపిస్తున్నాయి స్టూడెంట్స్ చేత. సో జాబ్ వస్తుందా లేదా అనేది స్టూడెంట్స్ తర్వాత విషయం. వాళ్ళ దగ్గర కొంచెం సర్టిఫికేట్స్ ఉంటున్నాయని చెప్పి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు నేర్చుకునేది కూడా ఏమీ లేదు, వాళ్ళ దగ్గర స్కిల్స్ కూడా ఏమీ ఉండవు. సో 35,000 కట్టారు, బ్లైండ్గా వెళ్ళిపోతున్నారు అనమాట. సో నేనేం చెప్తానంటే, మీరు ఎంత బాగా స్కిల్స్ నేర్పిస్తున్నారు, ఇంత మంచి కంటెంట్ అనేది డెలివరీ చేస్తున్నారు, ఇంత మంచిగా ప్లాట్ఫామ్ నడిపిస్తున్నప్పుడు ఒక స్టూడెంట్ అనేవాడు కోర్స్ కంప్లీట్ చేసి బయటకు వచ్చాడు అని అంటే, డెఫినెట్గా బయట ఆఫ్లైన్ డ్రైవ్ అవనివ్వండి, ఏది అవనివ్వండి, తన ఓన్గా తను ట్రై చేసుకునివ్వండి, ఎవడైతే నెక్స్ట్ వేవ్ స్టూడెంట్ ఉన్నాడో వాడు డెఫినెట్గా బెటర్ దెన్ ఆఫ్లైన్ స్టూడెంట్ ఎవడైతే ఉన్నాడో వాడికన్నా బెటర్గా పెర్ఫామ్ చేస్తాడు. దట్ ఈస్ ఫర్ షూర్. సో అక్కడ మనం స్టాప్ చేయకన్నా ఆ స్టూడెంట్ని అంత డిఫికల్టీ ప్రాబ్లమ్స్ పెట్టకన్నా కానీ మీరు ఉంచినట్లయితే ఇది చాలా అడ్వాంటేజ్ అవుతుంది. అదే స్టూడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని వీడియోస్ ఉంటాయి మహా అయితే యూట్యూబ్లో, సో ఎన్ని కామెంట్స్ ఉంటాయి. సో అదే స్టూడెంట్ ఎవడైతే కోర్స్ కంప్లీట్ చేశాడో కొంచెం కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి అక్కడికి వచ్చి ఇలా మాట్లాడాలి, ఇలా కామెంట్ చేయాలని చెప్పి తనకు కూడా అంత ఫ్రస్ట్రేషన్ రాదు పాపం. సో అది నా పాయింట్. ఇంకొకటి, ఇప్పుడు రెండో ఇష్యూ ఏదైతే ఉందో, ప్లేస్మెంట్ అనేది తర్వాత మాట్లాడదాం. రెండోది ఐడి సెటప్, వీటికి సంబంధించి. సో ఇప్పుడు ఐడి సెటప్ అనేది కొంచెం చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. దానికి సంబంధించిన వీడియోస్ అవి ఇవి అన్నీ ఉన్నాయి ఆ పోర్టల్లో, కానీ అందరికీ అర్థం అవ్వదు. అది మీకు తెలుసు. ఎందుకు ఎంత బ్లైండ్గా దాన్ని అంత నెగ్లెక్ట్ చేస్తున్నారు? ఇక్కడ ఏమవుతుందంటే, ఐడి సెటప్ చేసుకునే దగ్గర కొంతమందికి అర్థం కావట్లేదు. సింపుల్గా ఒక పని చేయండి. వీక్లీ మీ దగ్గర ఎంతమంది అసోసియేట్ మెంటర్స్ ఉంటారు నెక్స్ట్ వేవ్లో? ఎంతమంది, ఒక 20 మంది ఉన్నారనుకోండి. జస్ట్ ఎగ్జాంపుల్, ఒక 20 మంది మెంటర్స్ ఉన్నారు మీ కంపెనీలో.
ఏం చేస్తారు, వీక్లీ ఒక గూగుల్ మీట్ పెట్టి ఒక 100-200 లేదంటే ఒక 500 పీపుల్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ ఐడిఈ సెటప్ లైవ్ పెట్టండి. వీక్లీ వన్ టైం సరిపోద్ది. ఎందుకంటే ఐడిఈ సెటప్ వరకు వచ్చిన స్టూడెంట్స్ అన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలానే ఒకవేళ ఇంకా బెస్ట్ సజెషన్ ఏంటంటే నా వైపు నుంచి, సో ఇలా ఓన్లీ వీకెండే కాకుండా వీక్లీ 2 or 3 టైమ్స్ జస్ట్ ఒక 1 hour సరిపోతుంది మీరు పెట్టినట్లయితే. సో అందరికీ సెటప్ అనేది కంప్లీట్ అయిపోతుంది లైవ్లో మీరు పెట్టినట్లయితే. సో మీరు ఒక్కొక్క స్టెప్ చేస్తున్న కొద్ది ఇష్యూస్ వస్తుంటాయి. సో ఆ ఇష్యూస్ తగ్గినట్టు మీరు అవన్నీ ఆలోచించుకోండి. కానీ సో కొంచెం అప్పుడప్పుడు ఒక 2-3 టైమ్స్ నాట్ ఓన్లీ ఐడిఈ సెటప్ గురించి ఒక 2-3 టైమ్స్ 20 మంది ఉంటారు, 20 మంది ఒక్కొక్కరు ఇంతంత స్టూడెంట్స్ మందికి ఇంతమంది స్టూడెంట్స్కి అని చెప్పి గూగుల్ మీట్ కండక్ట్ చేసుకుని వాళ్ళతో ఇంటరాక్టివ్గా ఉంటే చాలా ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి, చాలా నెగిటివిటీ అనేది తగ్గిపోతుంది. ఇంకొకటి మూడోది ప్లేస్మెంట్కి వచ్చేసరికి ఇది ఒక ఇష్యూ అయితే కాదు. ఇది Nxtwave లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో ఇది మాత్రం క్లియర్గా అర్థం చేసుకోవాలి. మీరు ఎంతసేపు జాబ్ రావట్లేదు అని అంటే మాత్రం అది అస్సలు కరెక్ట్ అనేది కాదు. సో ఇది నేను ముందే చెప్పా ఆల్రెడీ, వాళ్ళకి సపోర్ట్ వీళ్ళకి సపోర్ట్ అని కాదు, ఏది కరెక్ట్ అయితే దాని గురించే మాట్లాడతా. కాబట్టి మీరు ఇది క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బ్లైండ్గా నాకు జాబ్ రావట్లేదు అని చెప్పి డిసైడ్ అయిపోకండి. మీకు జాబ్ రావట్లేదంటే మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి, స్కిల్స్ మీరు గెయిన్ చేసుకోవాలి. చెప్తున్నాను కదా, ఇప్పుడు లెంత్ అనేది ఎప్పుడు కూడా ఒక మంచి ప్లాట్ఫామ్, Nxtwave అనేది ఇంత మంచి ప్లాట్ఫామ్, ఇంత మంచిగా స్కిల్స్ నేర్చుకుంటున్నారు అందరూ కాబట్టి లెంత్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి దీనికి తగ్గట్టుగానే కాంపిటీషన్ కూడా ఉంటుంది. అది మీరు ఆఫ్లైన్ డ్రైవ్కి వెళ్ళినా సరే ఒక 600-700 మంది వస్తారు. సో ఇప్పుడు 600-700 మంది వచ్చారని చెప్పి అక్కడ మీకు 10-20 ఓపెనింగ్స్ ఉన్నాయనుకోండి, ఎంతమందికి జాబ్ వస్తుంది? ఆ 10-20 మందికి వస్తుంది. మిగిలిన 500 మొత్తం ఈ 680 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఆ కంపెనీ మీద నెగిటివిటీ ఎంత స్ప్రెడ్ చేసుకున్నా ఆ కంపెనీకి ఏమైనా లాస్ ఉందా? లేదు అని అంటే మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుందా? ఎందుకు 20 మందికి వచ్చింది, ఎందుకు మీ ఈ 680 మందికి రాలేదు అని చెప్పి మనం ఆలోచించుకోవాలి. సో సేమ్ థింగ్ ఇక్కడ Nxtwave కూడా అప్లికేబుల్ అవుతుంది అనమాట. ఇక్కడ ఈ Nxtwaveలో సిచ్యువేషన్ కూడా అప్లికేబుల్ అవుతుంది. అందరూ ఉన్నారు, అందరూ నేర్చుకుంటున్నారు. జాబ్స్ ఇవ్వకపోతే అన్ని 1500 కంపెనీస్తో వాళ్ళు ఎలా టచ్లో ఉంటారు? అన్ని కంపెనీస్ అనేవి వీళ్ళ దగ్గరికి ఎలా వస్తాయి రిక్రూట్మెంట్ కోసం? ఒకటి. ఇంకొకటి, జాబ్స్ రావట్లేదు అనుకోవడం అది మీ తెలుగు తక్కువతనం అని చెప్పి నేను డైరెక్ట్గా చెప్తున్నా. ఎందుకనంటే జాబ్స్ అనేవి వస్తూనే ఉన్నాయి, స్టూడెంట్స్ అందరూ వెళ్తూనే ఉన్నారు. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను, మా కంపెనీలో 20 ఓపెనింగ్స్ ఉన్నాయంటే సగం ఓపెనింగ్స్ అనేవి Nxtwave వాళ్ళకే వచ్చాయి. మార్కెట్లో 100 ఓపెనింగ్స్ ఉంటే స్టూడెంట్స్ 1000 మంది ఉంటే వాళ్ళు ఎలా ప్రొవైడ్ చేస్తారు చెప్పండి? ఓపెనింగ్స్ ఎప్పుడైతే 100 వచ్చాయో ఆ 100 ఓపెనింగ్స్కి వీళ్ళు స్టూడెంట్స్ అనే వాళ్ళని నోటిఫై చేస్తారు. సో అందులో ఎవరైతే బాగా పెర్ఫామ్ చేస్తారో వాళ్ళకి వస్తాయి. మిగతా 900 మంది వెయిట్ చేయాల్సిందే నెక్స్ట్ ఓపెనింగ్ కోసం. ఇప్పుడు వాళ్ళందరూ 100 మెంబర్స్ వెళ్ళిపోయారు, మా 900 మందికి ఇవ్వలేదంటే దానికి ఏమైనా అర్థం ఉందా అసలు? అది మీరు కూడా ఆలోచించుకోవాలి. కానీ ఊరికి బ్లైండ్గా ఏదో డబ్బులు కట్టేసాం జాబ్ వచ్చేయాలని అంటే అది ఇక్కడ కాదు కదా, మీకు 100 సంవత్సరాల తర్వాత అయినా సరే అది ఇంపాసిబుల్. మీరు ఏదో డబ్బులు కట్టేసాం జాబ్ వచ్చేసింది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డబ్బులు కట్టేసాం జాబ్ ఊరికి ఇచ్చేస్తాను అనుకోండి, మీరు కంపెనీకి వెళ్ళితే సర్వే అవ్వగలను అనుకుంటున్నారా? మీ దగ్గర ప్రాపర్ స్కిల్స్ అనేవి ఉండాలి. ఆ స్కిల్స్ లేకుండా ఇది నాన్ ఐటీ జాబ్ కాదు. మీరు వెళ్ళి ఏదో ఒకటి చేసేసి అక్కడ సర్వే అయిపోవడానికి మీకు లాజికల్ థింకింగ్ ఉండాలి. మీరు మంచిగా స్కిల్స్ అనేవి గెయిన్ చేసుకుంటేనే ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మీరు సర్వే అవ్వగలరు. అంతే తప్ప అది అర్థం చేసుకోకుండా ఎవరెవరు ఏదేదో చెప్పారని చెప్పి డబ్బులు కట్టిస్తే జాబ్ వచ్చేస్తుంది అని చెప్పేసి. Nxtwaveలో కూడా ఏంటి అంటే ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు కంపెనీస్ని తీసుకొచ్చినంత వరకే. ఇలా మా స్టూడెంట్స్ ఉన్నారు మంచిగా నేర్చుకుంటున్న వాళ్ళు, సో వీళ్ళందరూ కూడా మంచిగా మేము ట్రైన్ చేస్తామని చెప్పి వాళ్ళు మీ దగ్గరికి జాబ్ తీసుకొచ్చినంత వరకే. దాన్ని అప్లై చేసుకున్నాక మీరు ఇంటర్వ్యూలోకి వెళ్ళి కూర్చొని మాట్లాడడం, వాడు పెట్టిన ఎగ్జామ్స్ అనేవి పాస్ అవ్వడం అప్ టు ఇంకా కంప్లీట్గా మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా Nxtwave వాడు దాన్ని ఏమంటారు టైఅప్లు అలాంటివి ఏమి ఉండవు. మీరు చాలామంది ఆ ఊహల్లో బతుకుతున్నారేమో, ఎవరైతే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కానీ ఆల్రెడీ ఎవరైతే దాంట్లో ఉన్నారో అలాంటివి ఏమి ఉండవు. ఎక్కడే కాదు ఎక్కడ ఉండవు. అవి ఎక్కడ ఉంటాయంటే ఈ కొంచెం డిఫరెంట్ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి ఇవన్నీ వెళ్తుంటారు కదా, సో అక్కడ నడుస్తాయి. సో ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టిన వాడు కెరీరే స్పాయిల్ అయిపోతుంది. పొరపాటున వాడు దొరికాడని అంటే కొంతమంది మేనేజర్స్ పట్టించుకోరు, కానీ కొంతమంది దొరికిందంటే వాళ్ళకి రెడ్ మార్క్ పడిపోతుంది వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్లో. సో అందుకు ఏం చెప్తున్నానంటే, సో ఈ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వీటిని కొంచెం ముందుకు వెళ్ళాలి అని అంటే మీరు ఎంత ముందుకు తీసుకెళ్తే ఈ వీడియోని అంత ఫాస్ట్గా మీకు రెజల్యూషన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి సో దిస్ వీడియో విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ ఆల్. ఇంకా ఎలాంటి ఇష్యూస్ ఉన్నా సరే డెఫినెట్లీ ఐ విల్ టాక్ అబౌట్ దిస్. ఇప్పుడు Nxtwave సపోర్ట్ చేస్తున్నాను అంటే అలాంటి కంటెంట్ డెలివరీ చేస్తున్నారు కాబట్టి, అంత మంచి ప్లాట్ఫామ్ కాబట్టి అది
అందుకే నేను ఎప్పుడు చెప్తున్నా కదా, లాస్ట్ టైం ఆఫ్లైన్ రివ్యూస్కి సంబంధించి వీడియోస్ చేస్తున్నప్పుడు కూడా ఎవరైనా నా మాట నేననే కాదు, మీకు మీ ఓన్ డెసిషన్ తీసుకొని ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి అక్కడ జాయిన్ అయ్యి ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా, లేదు అంటే ఎలాంటిదైనా సరే నన్ను కాంటాక్ట్ అవ్వి ఒకసారి నాకు చెప్పండి. సో ఇమీడియట్గా నేనైతే వీడియో చేస్తాను. ఇది చాలామందికి అయితే హెల్ప్ అవుతుంది అని చెప్పి నేను ఆల్రెడీ చెప్పాను. సో మీరు ఎందులో జాయిన్ అవుతారు ఏంటనేది అప్పుడు ఎవరి డెసిషన్ ఇంకా. బట్ ట్రస్ట్ మీ, నెక్స్ట్వేవ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా వీటిలో ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి, వాటిని సాల్వ్ అవుతూ ఉంటాయి. సో వీటిని దృష్టిలో పెట్టుకుని జాయిన్ అవ్వకపోవడం అలాంటివి అయితే మీరు చేయొద్దు. సో ఒక మంచి ప్లాట్ఫామ్, మీకు 1 వీక్ కూడా వాళ్ళు టైం ఇస్తారు, కంటెంట్ ఎలా ఉంటుంది ఏంటి, పోర్టల్ ఎలా ఉంటుంది అని చెప్పి. మీకు నచ్చకపోతే ఫుల్ రిఫండ్ ఇస్తున్నారు కాబట్టి సో మీరు ఎక్స్ప్లోర్ కూడా చేయొచ్చు. సో ఇవైతే మేజర్ ఇష్యూస్. Nxtwave మేనేజ్మెంట్ డెఫినెట్లీ ఐ hope they will take an action on this video, and definitely it will be solved as immediately as possible. సో అందరూ కూడా వెయిట్ చేయండి, రెస్పాన్స్ గురించి అయితే మనం చూద్దాం. ఇంకా రాలేదు అని అంటే డెఫినెట్లీ నేను ఐ విల్ టాక్ అబౌట్ దిస్ ఇష్యూస్ కంటిన్యూస్లీ అంటిల్ ఇట్ విల్ బి సాల్వ్డ్. ఓకే, సో మీరు వీలైనంత వరకు ముందు తీసుకెళ్ళండి వీడియోని. సో డెఫినెట్లీ ది ప్రాబ్లమ్ విల్ బి సాల్వ్డ్. వాళ్ళు కూడా ఎప్పుడు స్టూడెంట్ మంచి కోరే ఏదైనా యాక్షన్ తీసుకుంటారు. ఐడిపి విషయంలో కూడా అలానే జరిగింది కదా. సో ఎగ్జామ్ టఫ్ అని అన్నారని చెప్పి దాన్ని కూడా రిమూవ్ చేశారు. సో దీనికి సంబంధించి కూడా యాక్షన్ వస్తుందని అయితే మనం వెయిట్ చేద్దాం. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై, జై హింద్.